వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ. పోలవరం సహా పలు ప్రాజెక్టులకు నిధులు అనుమతులపై చర్చ. జల్ జీవన్ మిషన్ కు అదనంగా 1000 కోట్లు కేటాయించాలని వినతి. వంశధార ఆల్మట్టి వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి. రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు వేస్తామన్న కేటీఆర్. యువకులు అనుభవజ్ఞుల సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేయాలన్న కేటీఆర్. పోరాటాలకు సిద్ధం చేసేలా పార్టీ కమిటీల పునర్నిర్మాణం చేస్తామన్న కేటీఆర్. కేసీఆర్ నిర్ణయంతో జనవరిలో బీఆర్ఎస్ కమిటీలు ఖరారు. హైదరాబాద్ లో పీఎస్సీ చైర్మన్ల జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము. ఉద్యోగ అభ్యర్థుల నిజాయితీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నైపుణ్యం లేకపోయినా శిక్షణతో మెరుగుపరచవచ్చు, నిజాయితీ లోపిస్తే కష్టమని వ్యాఖ్యలు. అణగారిన వర్గాలకు సేవ చేయాలనే దృక్పథం అభ్యర్థుల్లో ఉండాలని సూచన. ప్రధాని మోదీ ఇచ్చిన టీ పార్టీకి హాజరైన ప్రియాంక గాంధీ. నిరసనలు ఆందోళన మధ్య ముగిసిన శీతాకాల సమావేశాలు. విపక్షాల వ్యతిరేకత నడుమ జీ బిల్లుకు ఆమోదం. సంప్రదాయం ప్రకారం సభ్యులకు తేనీటి విందు ఇచ్చిన ప్రధాని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన జల వనరుల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, కేంద్ర అనుమతులు, అవసరమైన ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయమైన నీటి వాటా దక్కేలా కేంద్ర సహకారం అందించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. జల వనరుల అభివృద్ధి రాష్ట్ర వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే జల సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులకు ఊతం ఇవ్వనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జల జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి జలాల ఆధారంగా చేపట్టే ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పెరవలికి రానున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 3050 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యమని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని అన్నారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 50 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి కార్యక్రమం మనందరికీ తెలుసు. జల్ జీవన్ మిషన్ అనేది 2019-24 మధ్యలోనే పూర్తవలసినటువంటి కార్యక్రమం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఋతుమంతరంగా కొన్ని పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజలకి శుద్ధి చేసినటువంటి తాగునీరు ఇచ్చేటువంటి విషయంలో పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఆ నిధుల్ని వేరే ప్రాంతాలకి, వేరే కార్యక్రమాలకి, వాళ్ళ సొంత అవసరాలకి మళ్లించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ కి ఏ బ్యాంక్ అయితే ఏషియా బ్యాంకు సపోర్ట్ చేస్తుందో వారు మనల్ని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పోర్టబుల్ వాటర్ ని ప్రజలందరికీ కూడా తాగునీరుగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త MGNREGA బిల్ పేదల జీవనాధారాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హెచ్చరించారు. ప్రస్తుత పథకంలో కేంద్రం 90% నిధులు భరిస్తుండడం వల్లే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడిందని ఆమె గుర్తు చేశారు. 20 ఏళ్లుగా లక్షలాది పేదలకు ఉపాధి కల్పించిన ఈ పథకాన్ని బలహీనపరచడం అన్యాయమని అన్నారు. కొత్త బిల్లులో కేంద్ర నిధులు తగ్గిస్తే రాష్ట్రాలు భరించలేవని, ఫలితంగా పథకం నిర్వీర్యమవుతుందని పేర్కొన్నారు. ఇది పేదలకు తీవ్రమైన దెబ్బ అని వ్యాఖ్యానించారు. ఉపాధి లేక ఇబ్బంది పడే ప్రజలకు ఈ పథకం ప్రాణాధారమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
and had difficulty getting employment. And for 20 years, it's been one of the good schemes which has run, which has helped poor people, especially those who have nothing. Now, in this new formation, in the new form of the bill, when you cut down so much of the allocation from the center, and most of the allocation is, a lot of it is going to come from the state. The states. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేయడం చేతకాని వారు ఎమ్మెల్యేలైతే పాలన ఇలానే ఉంటుందని ఆయన విమర్శించారు. సాధారణంగా గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా అభివృద్ధి చెందాలని చెప్పారు. కానీ గురజాలలో మాత్రం పాలన పూర్తిగా రివర్స్ దిశలో సాగుతోందని ఆరోపించారు. కూటమి పాలనలో పట్టణాన్ని మళ్లీ గ్రామంగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి లేకపోతే రాజకీయ చైతన్యం కూడా క్షీణిస్తుంది ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గురజాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. అభివృద్ధి పేరుతో హామీలిచ్చి అమలు చేయకపోవడం ప్రజలకు మోసమేనని కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుమారు 15-17 కోట్లు, మరి దాచేపల్లికి 20-25 కోట్లతో శాంక్షన్ చేశాం. గురజాల్లో టెండర్లు పూర్తయినాయి, పనులు మొదలైనవి. కానీ 1.5 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇలాగ అనేక కార్యక్రమాలు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఒక అవగాహన లేని నాయకులు, తెలివి లేని నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఎలా ఉంటుందో ఈరోజు చూస్తున్నాం. జంగమేశ్వరపురాన్ని మళ్ళీ గ్రామం చేస్తారంట. అది ఏమన్నా గొప్ప? గ్రామాన్ని పట్టణమో నగరం చేస్తే గొప్ప. గాని దానికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇంటింటికి పోయి జనాన్ని భయపెట్టడం, ప్రలోభాలు పెట్టడం అంటారు. గ్రామం చేస్తే ఇంటి పన్ను తగ్గిద్దంట. ఇది ఒక విడ్డూరం. లేదు, గ్రామం చేస్తే ఉపాధి హామీ పథకం. మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇంటి పన్ను తగ్గించడానికి పట్టణాన్ని గ్రామం చేయక్కర్లా, ఒక జీవో తెస్తే చాలు. ఇదిగో ఇంత ఇంటి పన్ను ఉంది, దాన్ని ఇంత మేరకు తగ్గిస్తున్నామంటే అయిపోతుంది కదా. దానికి ఇదంతా ఎందుకు? కేవలం రాజకీయ కోణంలో గురజాల మున్సిపాలిటీ గెలవలేమని ఈరోజు జంగమేశ్వరపురాన్ని తీసేస్తున్నారు. ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు, మరి దాన్ని మీరే నగర పంచాయతీలకు వచ్చే 5-10 ఏళ్లు ఉపాధి హామీ కొనసాగించాలంటే అయిపోతుంది. జీఎస్టీ తగ్గించారుగా, దేశమంతా చెప్పుకుంటున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం తగ్గించింది, జీఎస్టీ 18% నుంచి 12%, 5% తీసుకొచ్చిందని. మరి అట్టే ఇంటి పన్ను తగ్గించచ్చుగా. దానికి గ్రామం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఎట్టుందంటే, ఓ తండ్రికి పిల్లలుంటారు, కొడుకు అటెండర్ చదవాలా డాక్టర్ చదవాలా అని ఆలోచిస్తుంటే తండ్రి అటెండర్ చదవమన్నా అంటే ఎందుకు తెలుసా? అటెండర్ గా ఉంటే నెలకి 20,000 వచ్చింది, డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వచ్చింది. అటెండర్ అయితే నెలకి 20,000 వస్తే సంవత్సరానికి 2.5 లక్షలు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆదాయ పన్ను కట్టక్కర్లేదు, అందుకని అటెండర్ అవ్వు. అదే డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వస్తే సంవత్సరానికి 24 లక్షలు వస్తే సంవత్సరానికి కనీసం 4-5 లక్షలు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన ఉంటుంది. ఎక్కడన్నా గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒకవేళ నగర పంచాయతీలు జనం ఇంటి పన్ను కట్టుకోలేకపోతే ఇవ్వండి. ఒక 5-10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అసెంబ్లీలో కనీసం దీని మీద చర్చించింది కూడా లేదు. పెట్టి ప్రభుత్వంలో ఇదిగో ఇంటి పన్ను తగ్గిస్తున్నా వచ్చే 5 సంవత్సరాలు అని చెప్పచ్చు కదా, చెయ్యట్లా. ఇది దీన్ని బట్టే అర్థమవుతుంది ఇది రాజకీయ కోణంలో ముఖ్యమంత్రి విమానాశ్రయం వెలుపల మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. నారా లోకేష్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి 2 భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నినాదాలు, కరతాళ ధ్వనులతో విమానాశ్రయ పరిసరాలు మారుమోగాయి. రాష్ట్ర అభివృద్ధిలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. యువత, కార్యకర్తల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని ఈ స్వాగత కార్యక్రమం స్పష్టంగా చూపిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. విశాఖపట్నంలో మాజీ మంత్రి, స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిదిరి అప్పల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ పరిస్థితిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల లోపం, మందుల కొరత, వైద్య సిబ్బంది సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. గతంలో అమలు చేసిన ప్రజారోగ్య పథకాలను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆ పార్లమెంట్ స్థాయి సంఘం వాళ్ళు కూడా మీ మాటలు వింటే అసహించుకుంటారు. అసలు మేము మాట చెప్పలేదు బాబు అని చెప్పి అంటారు వాళ్ళు కూడా.
ఎక్కడ చెప్పలేదు అలా. ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు రాస్తున్నారు, పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రైవేట్ని ఎంకరేజ్ చేయమంది, ప్రైవేట్ ముద్దు, ప్రభుత్వం గవర్నమెంట్ వద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంటుంది. డబ్బులు లేవు, ఏం డబ్బులు లేకపోవడం? నిన్న మా జగన్ సార్ చెప్పినట్టు ఒక రోజు కూడా కాదు, ఒక గంట యోగా ఖర్చుకి 300 కోట్లు ఖర్చు పెట్టారండి మీరు. గంట. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి మనం. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, సంవత్సరానికి ఒక 400 కోట్లు మీరు దాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, అదో ప్రాజెక్ట్. అది అమరావతిలో ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, దానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మొన్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి హైవే కనెక్టింగ్ 3 కిలోమీటర్ల రోడ్, అది రోడ్ వర్త్ టోటల్ 3 కిలోమీటర్స్ లెంగ్త్, 540 కోట్లకు టెండర్ పిలిచారంటే కిలోమీటర్ 180 కోట్లు. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయా? అదేదో బ్రిడ్జ్ అన్నారు, 2 కిలోమీటర్ బ్రిడ్జ్కి ఏమో 1250 కోట్లు అన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటికి మీకు డబ్బులు వస్తున్నాయి. 18 నెలల కాలంలో జగన్ రాజకీయ జీవితం అంతా ఫేక్ ప్రచారాలపైన ఆధారపడి ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అబద్దాలను ఆయుధాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడకుండా భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులపై చర్చకు రాకుండా దారి మళ్లించడమే ఆ లక్ష్యమని దేవినేని ఉమా పేర్కొన్నారు. ప్రజలు ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారాలను నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా ఉన్న రాజకీయాలను ప్రజలు తగిన సమయంలో తిరస్కరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిజాలను బయటపెట్టడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. సర్జరీలు 7073 అయినాయి. మన ఎయిమ్స్ మంగళగిరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే ఇవాళ వైసీపీ పరిపాలన 5 ఏళ్లలో 20 లక్షల మంది ఓపీ వచ్చారు. నీ 5 ఏళ్ల పరిపాలనలో మంచినీళ్ళు ఇవ్వటానికి చేతులు రాని జగన్ రెడ్డి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా వైసీపీ నాయకులకి. సమాధానం చెప్పండి. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా మంచినీళ్ళు ఇవ్వటానికి ఎయిమ్స్కి నీ చేతులు రాలా. అక్కడ మెడికల్ కాలేజీ మెడికోస్ ఉన్నారు, నర్సింగ్ విభాగం ఉంది, 100 మంది పిల్లలు చదువుకుంటున్నారు, 20 లక్షల మంది పేషెంట్స్ వచ్చారు. 20 లక్షల మంది నీ 5 ఏళ్ల పాలనలో. మంచినీళ్ళు ఇవ్వటానికి ఎయిమ్స్కి చేతులు రాలా. చెట్టు నాటడానికి వెళ్తే అక్కడ సిబ్బంది అడిగారు, చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కేంద్రం మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ వాస్తవాలు బయటికి రాకూడదు. మంచినీళ్ళు ఇవ్వకపోతే పేషెంట్స్ వెళ్ళరు. అంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన నువ్వు ఇవాళ కలబోలి కబుర్లు చెప్తావా? మెడికల్ కాలేజీ పిల్లల్ని ఉద్ధరిస్తావా? పేదవాళ్ళని ఉద్ధరిస్తావా? దగ్గర ఇన్పేషెంట్లు 8390 మంది ఇన్పేషెంట్లు 5 ఏళ్లలో ఉన్నారు. 3753 సర్జరీలు అయినాయి. మంచినీళ్ళు ట్యాంకర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో కృష్ణానది పక్కన ఎయిమ్స్ హాస్పిటల్కి, ఎయిమ్స్లో ఉన్న మెడికల్ కాలేజీ నర్సింగ్ పిల్లలకి ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొచ్చి పోసుకున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ నడపటానికి. నువ్వా జగన్ రెడ్డి మెడికల్ కాలేజీ సీట్ల గురించి మాట్లాడుతున్నావు, పీపీపీ విధానం గురించి.
పీపీపీ విధానంపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్దాలని శాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే పీపీపీ లక్ష్యమని చెప్పారు. ఈ విధానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పీపీపీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు పెరుగుతాయని, పేదలకు లాభం చేకూరుతుందని వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం సరికాదని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో ఆరోగ్య రంగంలో జరిగిన వైఫల్యాలను ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. వాస్తవాలను దాచిపెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు నిజాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని రవినాయుడు కోరారు. పార్ట్నర్షిప్ లేదా దాంట్లో ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకా సీట్లు పెరుగుతాయి, 220 మెడికల్ కళాశాల సీట్లు పెడతాయి, మెరుగైన వైద్యం అందుతుంది. ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది. దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు, ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, నేను డబ్బిస్తున్నానని చెప్పిన నువ్వు ఈరోజు దాన్ని వక్ర భాష్యం ఎందుకు వాడుతున్నావు? మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు వక్ర భాష్యం వాడుతున్నావు? అంటే ప్రైవేట్ హాస్పిటల్కి మటుకు ప్రభుత్వం ధనం ఇచ్చు, అది మంచి స్కీము. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద దాన్ని మటుకు నువ్వు వ్యతిరేకిస్తావు. ఇది ఎక్కడా? అంటే నీ విధానాలు ఏదైతే ఉన్నాయో, నేను నిన్న తెల్లారితో ఒక టీ తాగడానికి ఒక హోటల్లో ఉన్నా, ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఆ నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ రాష్ట్రం గురించి, కంపెనీలు, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా ఇట్లా తయారయ్యాడు, పిచ్చా మెంటలా ఏంటో మాకు అర్థం కాలేదు, మంచి ప్రైవేట్ కాలేజీలు కట్టిస్తామంటున్నారు, ఇంకా సీట్లు పెరుగుతుందంటున్నారు, అదేవిధంగా మంచి వైద్యం అందిస్తా అంటున్నారు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటున్నారు పేదవాళ్ళకి. మరి అదే కదా మనం కోరుకునేది. మరి ఏంది మెంటలా, ఏంటి ఇతని చేష్టలు ఏంటి? మరి మనం బెంగళూరుకి హైదరాబాద్ పోయి వైద్యం చేసుకోవాలా? పేదవాడు పోయి అక్కడికెక్కడ పోగలుగుతాడు? ఆరోగ్యశ్రీ అని చెప్పి వీళ్ళ నాన్న వీళ్ళు అన్నారే, మరి అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? అవన్నీ అవసరం లేకుండా నేరుగా మంచి దేశ అభివృద్ధిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రతిభావంతులైన యువతను పరిపాలనలోకి తీసుకురావడంలో ఈ కమిషన్ల పాత్ర అత్యంత ముఖ్యమని ఆమె తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నియామకాలు జరగాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాసేవకు అంకితమైన అధికారులను ఎంపిక చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. దేశ పరిపాలన వ్యవస్థ బలోపేతానికి ఈ సంస్థలు కీలక ఆధారమని వ్యాఖ్యానించారు. యువతలో నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించడంలో కూడా ఈ కమిషన్ల ప్రభావం ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై ఉందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. Was set up on 1st October 1926. Later, in accordance with the provisions of the Government of India Act 1935, Federal Public Service Commission and Provincial Public Service Commissions were established. After we became a republic of January 26, 1950, the Union Public Service Commission and the State Public Service Commissions came into being. I am stating these obvious facts before this gathering of chairpersons so that all of you look at the past with a renewed sense of historicity and purpose. We must remind ourselves that during the years before our independence, government institutions were performing with entirely different mandates. Ladies and gentlemen, the makers of our constitution and nation builders like Sardar Patel changed the expectations from the public and civil services. In the discussions about the provisions concerning the Public Service Commissions, Baba Sahib Dr. Bhimrao Ambedkar made foundational contribution.
Our constitution makers dedicated on an entire part of the constitution to service the public service commissions. This highlights the significance they attach to the roles and functions of the public service commissions for the union and for the states. Our constitutional ideals of social, economic, and political justice and equality of status and of opportunity are most pertinent to the functioning of the public service commissions. The preamble of Constitution, the fundamental right of equality of opportunity in matters of public employment of the directive principles guiding the state to secure a social order for the promotion of welfare of the people indicate the pathway for the public service commissions. The public service commissions should not only be guided by the ideals of equality of opportunity, but should also try to achieve the goal of equality of outcomes. In other words, the commissions are change agents who promote equality and equity. I acknowledge their contribution in guiding this change. The vision of our nation builders has been substantially translated into reality by the efforts of the civil servants selected by the UPSC and state public service commissions. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనవరి నెలలో అన్ని స్థాయిల కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. ఈ అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ పోరాడే స్ఫూర్తి ఉన్న యువకులతో పాటు అనుభవజ్ఞులైన నాయకులను కూడా కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు బలమైన నిర్మాణం అవసరమని చెప్పారు. కేవలం పదవుల కోసమే కాకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా కమిటీల పాత్ర ఉండాలని తెలిపారు. మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేర్చుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. సముద్రంలోకి వృధాగా వెళ్లిపోతున్న నీటిని వినియోగంలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఎగువ రాష్ట్రం తెలంగాణలో ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇచ్చినప్పుడు దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా తెలుగు జాతి సంక్షేమమే సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి అన్నారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలకు మేలు జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడేందుకు అన్ని న్యాయ మార్గాల్లో పోరాటం చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభి సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ, అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు
ఆ రోజు మరి 9,500 అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు డిపిఆర్లో ఆమోదించడం జరిగింది. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోదావరికి సంబంధించి కూడా మరి యొక్క నీటి పంపకాల ప్రాజెక్టుల వారీగా అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల పరంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి యొక్క గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెనువెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి నిధులు పర్టికులర్గా RRR ఇటువంటి కేంద్ర సంబంధించినటువంటి నిధులను కూడా త్వరితగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసేటువంటి విషయంలో కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెనువెంటనే మరి క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా ఫైనాన్షియల్కి కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి చాలా క్లియర్గా ఏదైతే సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటినే మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం అంచేత దిగువ రాష్ట్రంగా లోయర్ రిపేరింగ్ స్టేట్గా సహజ న్యాయ సూత్రం ప్రకారం కూడా ఆ వరద జలాల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ వరద జలాలను ఉపయోగించుకోకపోతే అది బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీల నీరు గోదావరి వరద జలాలు సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ 50 సంవత్సరాలు చూస్తే 1,53,989 టీఎంసీల నీరు ఇలా బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే 34,500 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియడంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఒకే చోట కలుసుకుని సరదాగా ముచ్చటించుకున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభలో తరచూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఇలా స్నేహపూర్వకంగా మెలగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరని ఈ దృశ్యం చాటి చెప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ భేటీ పార్లమెంటరీ సంప్రదాయపై రిపీట్ రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమా ట్రైలర్ ను నటుడు రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్ చిత్రం యాక్షన్ టచ్ తో సాగే చిన్న లగాన్ తరహాలో కనిపిస్తోందని అన్నారు. పోస్టర్ లో రోషన్ యూరోపియన్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడని ప్రశంసించారు. తనకు మగధీర ఎంత పెద్ద హిట్టో రోషన్ కు ఛాంపియన్ కూడా అంత పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. 1938 కాలంలో జరిగే కథ కావడం విశేషమని చెప్పారు.
ట్రైలర్ లో కనిపించిన నటనలో రోషన్ పరిణతి స్పష్టంగా కనిపించిందని అన్నారు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం ప్రతిభ వల్లే ఇది సాధ్యమైందని రామ్ చరణ్ కొనియాడారు. మేమందరం మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారేమో, బట్ అందరికన్నా ముందు వచ్చి ధైర్యంగా, కోర్స్ మాకు ఏదైనా బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు, కానీ మేము యాక్టింగ్ ఎలా చేస్తాం తెలియదు, మేము ఎలా పర్ఫామ్ చేస్తాం తెలియదు, ఎలా యాక్సెప్ట్ చేస్తాం తెలియని టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ని, యాక్టర్స్ని, అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన దత్తు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ద్వారలో రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్తో వస్తున్నాడు. ఐ విష్ రోషన్ ద ఫస్ట్ సక్సెస్ విత్ దట్ అసోసియేషన్ విత్ వైజయంతి ఫిల్మ్స్. ఆ ఒక్క పేరు మీ వెనకాల ఉంటే చాలు. వి ఆల్ హ్యావ్ సీన్ బ్లాక్ బస్టర్స్ అండ్ సక్సెసెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ. పోలవరం సహా పలు ప్రాజెక్టులకు నిధులు అనుమతులపై చర్చ. జల్ జీవన్ మిషన్ కు అదనంగా 1000 కోట్లు కేటాయించాలని వినతి. వంశధార ఆల్మట్టి వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి. రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు వేస్తామన్న కేటీఆర్. యువకులు అనుభవజ్ఞుల సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేయాలన్న కేటీఆర్. పోరాటాలకు సిద్ధం చేసేలా పార్టీ కమిటీల పునర్నిర్మాణం చేస్తామన్న కేటీఆర్. కేసీఆర్ నిర్ణయంతో జనవరిలో బీఆర్ఎస్ కమిటీలు ఖరారు. హైదరాబాద్ లో పీఎస్సీ చైర్మన్ల జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము. ఉద్యోగ అభ్యర్థుల నిజాయితీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నైపుణ్యం లేకపోయినా శిక్షణతో మెరుగుపరచవచ్చు, నిజాయితీ లోపిస్తే కష్టమని వ్యాఖ్యలు. అణగారిన వర్గాలకు సేవ చేయాలనే దృక్పథం అభ్యర్థుల్లో ఉండాలని సూచన. ప్రధాని మోదీ ఇచ్చిన టీ పార్టీకి హాజరైన ప్రియాంక గాంధీ. నిరసనలు, ఆందోళన మధ్య ముగిసిన శీతాకాల సమావేశాలు. విపక్షాల వ్యతిరేకత నడమ జీ రామ్జీ బిల్లుకు ఆమోదం. సంప్రదాయం ప్రకారం సభ్యులకు తేనీటి విందు ఇచ్చిన ప్రధాని. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.